ఎస్పీలు వెంటనే కలెక్టర్ ఎస్పీలు వెంటనే బాధితునికి వెంటనే బాధితునికి వెంటనే దళితవాడలో జరిగిన దుర్ఘటనకు దళితవాడలో జరిగిన దుర్ఘటనకు దళితవాడలో జరిగిన దుర్ఘటనకు న్యాయం చేయాలి బాధితునికి వెంటనే 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 స్పందించాలి ఎస్పీ గారు స్పందించాలి ఎస్పీ గారు కలెక్టర్ ఎస్పీ గారు వెంటనే న్యాయం చేయాలి బాధితునికి 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 వెంటనే బాధ్యత మధ్య తండ్రి బాధ్యత మర్చిన తండ్రి బాధ్యత మర్చిన తండ్రి బాధ్యత మర్చిన తండ్రి బాధితునికి వెంటనే బాధితునికి వెంటనే దళితవాడలో దుర్ఘటన జరిగిన జరిగిన విషయాన్ని వెంటనే న్యాయం చేయాలి దళితవాడలో జరిగినటువంటి విషయానికి న్యాయం చేయాలి దళితవాడలో జరిగిన విషయానికి న్యాయం చేయాలి 30 సంవత్సరాలుగా నశించిపోతున్నటువంటి విషయానికి న్యాయం చేయాలి నశించిపోతున్నటువంటి విషయానికి జీవితానికి భరోసా ఇవ్వాలి జీవితానికి భరోసా జీవితానికి భరోసా జీవితానికి భరోసా న్యాయం చేయాలి బాధితునికి వెంటనే న్యాయం చేయాలి బాధితునికి వెంటనే తండ్రి బాధ్యత మార్చినప్పుడు సార్ నా పేరు నేను మా నాన్న మల్లెపూగి శంకర్ సార్. మా నాన్న మా మొదటి భార్య మా అమ్మ, రెండో భార్య ఇంకొక ఆమె ఉంది సార్. అయితే మాకు నెల పోషన్కి కొద్దిగా అమౌంట్ ఇచ్చేవాడు సార్. తర్వాత మా అమ్మ ఇల్లిటరేట్ అయినందువల్ల సర్టిఫికేట్లు ఏ దాంట్లో కూడా ఆధారం లేకుండా జాగ్రత్తగా ఉన్నారు సార్. అయితే ప్రతి ఎస్ఆర్లో ఏ దాంట్లో కూడా మా అమ్మ పేరు కానీ నా సర్టిఫికేట్లో కూడా నా పేరు మా నాన్న పేరు పేరుగా మార్చి చేసినారు. అది ఎందుకంటే వాళ్ళ రిలేటివ్ స్కూల్లోనే నేను చదివినా కాబట్టి మార్పు చేసినారు సార్. ఏ రకమైన ఆధారం లేకుండా చేసినాడు. మా అమ్మ చనిపోయినప్పుడు అందరు ఏరియా వాళ్ళు పోయి తీసుకొచ్చింటే ఈ పిల్లోనికి ఇల్లు కొనిస్తాము, ఏదైనా ఉపాధి కల్పిస్తామని చెప్పినారు. అయితే నేను 5 నెలల సమయం ఇచ్చినాను సార్. అయితే ఎక్స్ట్రా 3 నెలలు అడిగినారు. 8 నెలల తర్వాత కూడా మేము ఫోన్ చేసిన మధ్యవర్తులతో ఎవరితో చెప్పించిన మాకైతే ఏ రకమైన స్పందించడం లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో అనే విధంగా మాట్లాడుతున్నాం సార్. కాబట్టి మీరే స్పందించి మాకు విచారణ చేసి మీరందరినీ కనుక్కొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్.